అరే సంప్రా నీ సంప్రా అంతే అంతే కొట్టు అని. అరే రివైవ్ చేయి దారా. అరే మెల్లగా ఆడకి నాకు డిస్టర్బ్ అవుతుంది. అరే రివైవ్ చేయరా. అరే ఏం చేస్తున్నావురా నువ్వు అసలు? నీకు హోంవర్క్ లేదా? హోంవర్క్ రాసుకోపో. నేను రాసుకుంటా తీ హోంవర్క్. నీది నువ్వు రాసుకో ఫస్ట్. తొట్టి బుక్ వేసుకుని నన్ను చూస్తున్నావు. ఏం రాసుకుంటావో ఏమో, ఒక్క ముక్క రాదు నీకైతే. ఇగో సౌమ్యక్క నీ హోంవర్క్ నువ్వు రాసుకో, అర్థమవుతుందా? నా హోంవర్క్ జోడికి రాకు, నేను మంచిగా రాసుకుంటా. అబ్బో వచ్చింది ఈమెనే హోంవర్క్ రాసుకున్నట్టు పెద్ద. మమ్మీ చెప్పు. టీచర్ నాకు హోంవర్క్ ఇచ్చింది మమ్మీ. పోయి రాసుకోపో. అరే ఈ తొక్కల హోంవర్క్ మమ్మీ, నాకు ఏం అర్థమైతే నా బుర్ర తినేస్తుంది ఈ హోంవర్క్ అయితే. అక్కడ సౌమ్యక్క కూర్చుంది, పోయి నేర్పిస్తుంది పో. సౌమ్యక్కనా? హెల్ప్ చెయ్యా ఏం చెయ్యా? మంచిగా ఇందాక హోంవర్క్ రాసుకో అంటే నా పక్కన కూర్చొని గేమ్ ఆడుతుండు. అవునా గేమ్ ఆడినావు? 1 గంట కాదు మమ్మీ, 3 గంటలు గేమ్ ఆడిండు. 3 గంటలు ఆడినావు? నన్ను ఎంత డిస్టర్బ్ చేసింది తెలుసా? ఒక్క మాట కూడా ఇన్లేనా అది. నాకు రేపు ఎగ్జామ్ ఉంది, ఒక్కటి కూడా ఎక్కలే నాకు నెత్తిలా. మమ్మీ నేను గేమ్ ఆడేటప్పుడు సౌమ్యకి ఏం చేయాలి? నా ఫోన్ గుంజుకొని గేమ్ ఆడినది కదా, ఆమె ఏం చేసింది? ఉల్టా తిడుతుంది కానీ ఫోన్ గుంజుకొని గేమ్ ఆడవద్దు బెట. హోంవర్క్ లా హెల్ప్ చేస్తాను నేను, నువ్వు మంచి చదువుకోవాలని హెల్ప్ చేయాలి కదా, అది చేయకుండా ఉల్టా తిట్టింది మమ్మీ. ఎట్లా చేయొచ్చా చెప్పు? అక్కడిక్కడ పోయి దొంగ మొక్కమోడు నా మీద పడ్డాడు. ఏమే సౌమ్య, ఫోన్ గుంజుకొని హెల్ప్ చేయొచ్చు కదా, నువ్వు ఉల్టా తిడతావా నీ పాపం? అట్లా కాదు మమ్మీ, నేను నా హోంవర్క్ రాయడంలో బిజీ ఉండే. ఎంత బిజీ ఉన్నా తమ్మనికి హెల్ప్ చేయాలి. వాడు చూడు ఇప్పుడు చూడు ఎట్లా ఏడుస్తున్నాడు. సరే మమ్మీ నేను హోంవర్క్ రాసేసుకుంటే ఇక నా కష్టాలు నేను పడతాయి. ఇక ఎట్లా సౌమ్యకి హెల్ప్ చేస్తలేదు, నువ్వు హెల్ప్ చేస్తలేదు. రేపు ఇక టీచర్ నా హోంవర్క్ చూస్తుంది, గట్టి కొడుతుంది. ఇక వేసుకుంటే స్కూల్లోనే ఉంటే నేను ఇంటికి కూడా రాను ఇక. అరే ఆగు రాగు, నేను రాసిస్తే కట్రా. అవునా మమ్మీ? నేను రాయకపోయినా అక్కడన్నా రాసిస్తుందిరా. ఏమైంది? మీ ఇద్దరు రిపోర్ట్ వచ్చిందా? ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఇద్దరికి? మమ్మీ నాకు వచ్చిందా మీ రిజల్ట్స్? మార్కులు చాలా మంచిగా వచ్చినాయి తెలుసా. హిందీలో 40కి 32 వచ్చినాయి, తెలుగులో 20కి 14 వచ్చినాయి, మరి మ్యాథ్స్ లో తెలుసా 40కి 30 వచ్చినాయి. వావ్, బాగా ఇంప్రూవ్ అయినావురా. ఇక సైన్స్ సోషల్ లో నీకు చెప్పక్కర్లేదు, 40కి ఏమో 28, సోషల్ లో 40కి ఏమో 30. ఓవరాల్ గా మంచిగా వచ్చినాయి అన్నమాట. మమ్మీ నాకు వచ్చింది మమ్మీ ఇప్పుడే రిజల్ట్. ఓవరాల్ గా 92% వచ్చింది. అదే మన రిజల్టా? మిగతా 8% ఏడిపోయింది. మీ తాత మింగేనా? మమ్మీ 92% అంటే ఎంత తెలుసా? 92, 52 కాదు అఖిల్ గాన్ లాగా. మధ్యలో నా మార్క్స్ ఎందుకు వచ్చినాయి సౌమ్యక్క? మీరు మాట్లాడుకుంటారు కదా, నీ మార్క్స్ నువ్వు చెప్పవచ్చు కదా. అవు కదా, మధ్యలో వాన్ రిజల్ట్ ఎందుకు తీసుకొస్తున్నావు పాపం? చిన్నోడు. మమ్మీ నువ్వే అని వెనకేసుకొస్తున్నావు, అందుకే ఇట్లా తయారైండు. అవి మన మార్క్సేనా అసలు? హిందీలో 12, తెలుగులో 13, మ్యాథ్స్ లో 20, ఒక్కొక్క సబ్జెక్ట్ లో 20-15 మార్కులు డిఫరెన్స్ ఉన్నాయి. మార్క్స్ అంటారా ఎవరన్నా? నువ్వు అని అట్లా నెత్తికి ఎక్కించుకుంటున్నావు, అందుకే అని ఇట్లా తయారైతుండు. ఎప్పుడు చూడండి అన్నీ మధ్యలో తీసుకొస్తారు, ఏమైనా అయితే ఇంట్లో. ఆడు మెల్లమెల్లగా నేర్చుకుంటాడు సౌమ్య, ఇప్పుడే జాయిన్ అయ్యిందిగా స్కూల్లో. కావాలన్నట్టు మమ్మీ సౌమ్యక్క ఎప్పుడు చూడండి నా మీద నేర్చుతుంది. ఇట్లనే వెనకేసుకరా నువ్వు. సౌమ్య ఇడిచేయి పాపం, వాడు ఫీల్ అవుతాడు. ఇంటర్నెట్ చిన్నోనే కదా మమ్మీ, అంతా నాకు. నీ అంత ఏజ్ వచ్చినాక వాడు కూడా మంచిగా చదువుతాడులే. తెలుసు మమ్మీ, అంతే నేను అలసైపోయినా మీ అందరికి. మెయిన్ గా సౌమ్యక్కకి నా వల్లనే ప్రాబ్లం ఎదురు, ఇంట్లోకి వెళ్ళిపోతా మమ్మీ, వెళ్ళిపోతా. ఇట్లయితే 10th కూడా పాస్ కాడు, మొద్దు ఫెయిల్. వెళ్ళిపోతా మమ్మీ, నేను వెళ్ళిపోతా, నాకేం వద్దు. చూసినావా సౌమ్య, నీ వల్ల వాడు అలిగి వెళ్ళిపోయిండు. అలిగేం వెళ్ళిపోలే, బాత్రూమ్ పోయినాడు కంపు విత్తి. అదేనా ఈ వాసన, కంపు వాసన వస్తుంది. ఇప్పటి నుండి ఎడికెళ్ళి వస్తుందా అనుకుంటున్నా. అమ్మ బాబాయ్, భయపడ్డావా? ఏం రా అట్లా కొరివిదయం లాగా వచ్చి నించున్నా? సౌమ్యక్క నేను నీ రూమ్ లో వండుకుంటే రోజు ప్లీజ్. నా రూమ్ లో ఎందుకు వండుకుంటావు? నీ రూమ్ ఉంది కదా, పోయి వండుకపో. అరే ప్లీజ్ సౌమ్యక్క, నేను నీ రూమ్ లో వండుకుంటా ఈరోజు ప్లీజ్. నాకు నా రూమ్ లో వండుకోవాలని, నాకు ఈ రూమ్ లోనే వండుకోవాలని, నేను ఈ రూమ్ లోనే వండుకుంటా ప్లీజ్. ఇగో గమ్మున నా చేతి దెబ్బలు తినకు, పోయి నీ రూమ్ లో గమ్మున వండుకో. చేయి చూపిస్తున్నావా? నన్ను కొడుతావా సౌమ్యక్క? నన్ను కొడుతావా? చెప్పు నువ్వు అసలు ఏం చేస్తాను కదా, నేను పండుకుంటా అని. అరే 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 నేనేం అనలే కదా, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు కొట్టక ముందు ఏడుస్తున్నావు ఏంద్రా నువ్వు? అబ్బాబా ఏం నొల్లిరా మీది ఇద్దరిదే, ఎప్పుడు చూసినా నొల్లి పెట్టుకుంటూనే ఉంటారా?
సౌమ్య నీకైతే స్వామినే కనిపిస్తుంది, అక్కడ ఆడు కూడా అరుస్తున్నాడు, కనిపిస్తలేడా? పాపం వాడేం చేసిండు? ఎప్పుడు చూడ అన్ని ఏడుస్తాను. మమ్మీ నువ్వు మరీ ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నావు, నీకు అర్థమైతలేదు. అదంతా కాదు, ఎందుకు నడి చేస్తారు మీరిద్దరు? చూడు మమ్మీ నేను వండుకుంటా అంటే సౌమ్యకి వండుకొని ఇస్తలేదు. చూడు మమ్మీ, మరి నా రూమ్ లో వచ్చి వండుకుంటాడంట. పక్కకు అఖిల్ రూమ్ ఉంది కదా, పోయి పండుకోమని చెప్పు. ఆడ కూడా బెడ్ ఉంది, ఆడ కూడా బాత్రూమ్ ఉంది. అరే అఖిల్ గా నీ రూమ్ లో కోరాదురా, అక్కడ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? నాకు నా రూమ్ లో వండుకోవాలని లేదు ఈరోజు, నాకు ఈయనే వండుకోవాలని ఉంది. ఈ బెడ్ బాగుంది, నాకేమో పాచిపోయిన చిరిగిపోయిన బెడ్ వేసిరు మీరైతే. సౌమ్యకేమో మంచి బెడ్ వేసిరు, నేను ఈయనే వండుకుంటా. సౌమ్య ఏంది అంటే ఏంది? అంటే ఆ రూమ్ లో పోయి వండుకో అని అర్థము. తెలియలేదే కొట్టిదాన్ని నీకు. నేను చెత్త కొండలు ఉండమన్నా ఉంటా, ఆ రూమ్ లో మాత్రం అస్సలు ఉంటా. మురికి చెత్త కంపు అంత ఉంటది, మురికి కాలువలు ఉన్నట్టు ఉంటది ఆ రూమ్ లో పోతే. అంతేలే మమ్మీ అంతేలే, ఎంత సౌమ్యక నాకన్నా పెద్ద కదా, నీకు నాకన్నా ఎక్కువ సౌమ్యక మీదనే ప్రేమ. నాకు అర్థమైంది, కూరలో కరెప్పకు తీసినట్టు వాడేస్తుంది అయితే మీరు. చిన్న కొడుకుని ఇట్లా. సౌమ్య వాడు ఫీల్ అవుతున్నాడు. సౌమ్యక నిద్ర వస్తుందా నీకు కింద? రాకపోతే నా రూమ్ లో మీరు పండుకోపో, నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది ఇప్పుడు నీ రూమ్ లో అయితే. చలి పెడుతుంది సౌమ్యక నీ రూమ్ లో అయితే. ఏమైంది? ఎందుకంటే నేను నా ముందు వచ్చి కుక్కలాగా. సౌమ్యక్క నువ్వు చాక్లెట్ తింటున్నావు కదా, నాకు తెలిసిపోయింది. మన బెంజి కన్నా ఎక్కువ షార్ప్ గా పనిచేసింది ముక్కు. అది కాదు సౌమ్యక్క, ఇద్దరం షేర్ చేసుకొని తిందాం ప్లీజ్ చాక్లెట్. మొన్న నువ్వు ఏమన్నప్పుడు ఇచ్చినవారా నాకు చాక్లెట్? సౌమ్యక్క మొన్న నీకు ఇచ్చిన కదా సౌమ్యక్క, నేను 10 సార్లు అడగంగా గింత ఇచ్చినావు, ఇప్పుడు నేనెందుకు ఇస్తాను నీకు చాక్లెట్? అసలు చెప్పో. అయినా సరే సౌమ్యక్క, చిన్నపిల్లల దగ్గర అడగదు చాక్లెట్, నీకు తెలియదా? నువ్వు పెద్ద నువ్వు ఏదో షేరింగ్ ఏం కాదు. నేను ఒక్కదానే తింటా ఈ చాక్లెట్. ఇప్పుడు ఇవ్వ నువ్వు నాకు చాక్లెట్, ఇవ్వ నువ్వు నాకు చాక్లెట్. ఇయ్యరా పొట్టాడా, పో అక్కడ. ఇవ్వు కదా తింటే ఇప్పుడు నేను చెప్తా చూడు ఇప్పుడు మమ్మీకి. మమ్మీ రాత్రిపూట సౌమ్యక్క వండుకట్టలేదు, ఫోన్లో మాట్లాడుతుందని చెప్తుంది. అమ్మ దొంగ మొగపోడా. ఇప్పుడు ఇస్తావయ్యా నువ్వు చాక్లెట్. ఏమైంది? ఇద్దరు ఏం మాట్లాడుతున్నారు? ఏం లేదు మమ్మీ, సౌమ్యక్క ఏం లేదు మమ్మీ, ఏం లేదు. తమ్ముడికి చాక్లెట్ ఇస్తున్నా, షేరింగ్ ఈస్ కేరింగ్ కదా. ఇచ్చే చాక్లెట్ తీసుకోరా. అరే హాఫ్ తిందాం కదరా. మమ్మీ రాత్రిపూట కొంచెం లేదు ఏం లేదు సౌమ్యక్క, అర్థమవుతుందా? మొత్తం నాదే. సో గైస్ మీరు చూడొచ్చు, నా పక్కకి సౌమ్య పీమి అక్క ఉంది, మా పక్కకి మమ్మీ ఉంది, ఇక మా డాడీ ఫోన్ కూడా వస్తుంది గైస్, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ లో చేయండి, ఓకేనా? ఇట్లాంటి వీడియోలు ఇంకా కావాలంటే కామెంట్ చేయండి. సౌమ్యక్కని అయితే మస్తు సతాంచిన నేను ఈరోజు అయితే. బెల్ కొట్టండి గైస్. బాయ్ గైస్, బాయ్ గైస్, బాయ్ గైస్, బాయ్ గైస్.